న్యాయ వ్యవస్థ న్యాయంగా ఉంటే ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. తప్పుని ప్రజలే నిలదీస్తారు. ఒకప్పుడు ఇందిరాగాంధీని దించేసినటువంటి న్యాయ వ్యవస్థ, ఒకప్పుడు రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు రద్దు చేసిన రాష్ట్రపతుల ఆదేశాల్ని రద్దు చేసినటువంటి వ్యవస్థ. అలాంటిది ఇప్పుడు ఎందుకు భయపడుతోంది? ఎవరి కోసం భయపడుతోంది? తాజాగా రిటైర్ అయినటువంటి చీఫ్ జస్టిస్గా రిటైర్ అయినటువంటి జస్టిస్ గవాయ్ మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియా చాలా తేడా చేస్తుంది అన్నటువంటి. అంటే సోషల్ మీడియా అనేది పెద్ద ప్రమాదంగా మారింది అన్నట్టు. ఎందుకు మారింది? ఇదివరకు ప్రభుత్వాన్నే నమ్మేవాళ్ళు ప్రజలు, ప్రభుత్వాన్ని నడిపించే నాయకులనే నమ్మేవాళ్ళు ప్రజలు. వాళ్ళు తప్పులు చేస్తున్నారని కనిపెట్టింది న్యాయ వ్యవస్థ, వాళ్ళని శిక్షించేది న్యాయ వ్యవస్థ. కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. రాజ్యాంగపరమైన తప్పులు చేసినప్పుడు నిరోధించింది న్యాయ వ్యవస్థ. కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరిగింది జనానికి. తర్వాత ఎప్పటి నుంచి ప్రారంభమైంది? న్యాయ వ్యవస్థని ప్రశ్నించడం, న్యాయ వ్యవస్థను నిలదీయడం, న్యాయ వ్యవస్థ లోపాలను ప్రస్తావించడం. అంటే న్యాయ వ్యవస్థ అందరి మీద కామెంట్లు చేసేస్తుంది. ఆ కామెంట్ అనేటటువంటిది తీర్పులో ఉండట్ల, తీర్పులో ఉన్నది కామెంట్లో ఉండట్లేదు. ఇది ఒక ఎత్తు. అది ఊరికినే పిచ్చాపాటి మాట్లాడుకునే రచ్చబండ కాదు కదా న్యాయ వ్యవస్థ అంటే. ఇది ఒక అపనమ్మకానికి కారణమవుతుంది. రెండవది, రాజ్యాంగ ప్రకారం మనం న్యాయమూర్తుల నియామకానికి ఒక ప్రొసీజర్ ఉంది. అది న్యాయ వ్యవస్థే తప్పితే, అంటే రాజ్యాంగం న్యాయ వ్యవస్థ పక్కన పెట్టేసి మమ్మల్ని మేము నియమించుకుంటామంటే, ఇప్పుడు నీ చేతిలో పవర్ ఉంది కాబట్టి నువ్వు చేసుకున్నావు. రేపు అదే పవర్ని ఎక్కువగా ఉంటే రేపు పొద్దున ఎమ్మెల్యేలు కొత్తగా ఎమ్మెల్యేలను వాళ్ళే నియమించుకుని, ఎంపీలు వాళ్ళకి వాళ్ళే నియమించేసుకుని, జెడ్పీటీసీలు వాళ్ళకి వాళ్ళే నియమించేసుకుంటే అప్పుడు ఇంకా ఈ వ్యవస్థ ఎందుకు? ఎవరు దానికి జవాబుదారీ? రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి జవాబుదారీ వ్యవస్థని పక్కన పెట్టేసి మేము రాజ్యాంగానికి అతీతులు అనుకునటం వల్ల ప్రజల్లో ఒక ప్రశ్న వచ్చింది. దాంతోపాటు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, శత్రు దేశాల యొక్క ఆలోచనలకు అనుగుణమైనటువంటి తీర్పులు ఇస్తూ ఆపుతుంటే లేదా కామెంట్లు చేస్తుంటే అక్కడ ప్రశ్నలు వస్తున్నాయి. నిజాయితీగా ఉన్నప్పుడు ప్రజలందరూ అండగా నిలబడుతున్నారు, దారి తప్పుతుందన్నప్పుడు ప్రశ్నిస్తున్నారు. దాని మీద కూడా డిబేట్ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఏదైతే నైతికత పాటించాల్సిన మీడియా దారి తప్పిన రోజున ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. దానికి భయపడకూడదు. మన నిజాయితీగా నిర్భయంగా ఉంటాయి. సమాధానం స్పష్టంగా సూటిగా బాధ్యతగా ఉండాలి.